అదానీ సంస్థల్ని టార్గెట్ చేసినటువంటి వ్యవస్థ హిండెన్బర్గ్ మూసేసింది. బట్ ఆ హిండెన్బర్గ్‌కి ఫండింగ్ ఇచ్చినటువంటిది యూఎస్ ఎయిడ్ నుంచి. అందులో సగం వస్తే మిగతా ఫండింగ్ ఇచ్చింది చైనా. ఇప్పుడు బయటపడింది అది. ఇజ్రాయెల్ మొసాద్ కనిపెట్టింది అది. భారత ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించింది. అమెరికా ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించింది. అదే సందర్భంలో అదానీ వాళ్ళకి ఆ హింట్ ఇచ్చింది. మొసాద్ వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ చాలా చేస్తుంటారు. ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి నిఘాలు పెడుతుంటారు. అమెరికా మీద నిఘా పెడుతుంటారు. సొంత దేశం మీద కూడా నిఘా పెట్టుకుంటుంటారు. వాళ్ళకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ని అందజేస్తుంటారు. ఏదైతే ఈ హిండెన్బర్గ్ అనేటటువంటి దాన్ని ఒక సృష్టించడం, రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున హ్యాండ్లర్స్ ఆపరేషన్లోకి వచ్చేసి అదానీకి వ్యతిరేకంగా చేయడం, అదానీతో పాటుగా భారత వ్యాపార దిగ్గజాల్ని కుప్పకూల్చి, భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి ప్రపంచంలోనే 5వ స్థానానికి ఎగవాకి కరెక్ట్గా ఏడాది తిరిగేటప్పటికి 3వ స్థానానికి రాబోతున్నటువంటి భారత్ని దెబ్బ కొట్టడం కోసం తమ పక్కకొచ్చి కూర్చునే భారత్, ఇప్పుడు చూడండి అమెరికా తన పక్కకొచ్చి కూర్చునే చైనా నచ్చక చైనాని దెబ్బ కొడుతుంది. అట్లాగే ఇండియా తమ పక్కకొచ్చి కూర్చోవడం నచ్చక చైనా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎత్తుగడ.